భూమాయ చేశారు. పుప్పాలగూడలో రూపాయలు 6,000 కోట్ల భూ కుంభకోణం. తెరిస్తే ఏమో అన్ని కుంభకోణాలే పాతాయి. మొత్తం ఎక్కడ చూడు అదే కుంభకోణాలు. ఓఆర్ఆర్ను ఆనుకొని ఉన్న కాందిశికుల భూముల్లో రూపాయలు 30,000 కోట్ల విలువైన రియల్ ఎస్టేట్ వ్యాపారం. 2005లో నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ భూములు అవి. 2021లో ఆ జాబితా నుంచి కొన్ని భూముల తొలగింపు. 2005 తెలంగాణ రాలే, 2014లో వచ్చింది. 2021లో ఆ నిషేధిత జాబితాని తొలగించారు. కొన్ని భూములను ఎక్కడెక్కడైతే ప్రైమ్ ఏరియా ఉంటుందో ఆ ప్రైమ్ ఏరియాను మొత్తం కొల్లగొట్టేసారు. 2021లో తొలగించారు. 2022లో భారీ నిర్మాణాలకు హెచ్ఎండిఏ అనుమతులు ఇచ్చింది. ఇంకో భారీ నిర్మాణాలకు ఇట్లా ఆకాశానికి తలిగే బిల్డింగులు. ఈ ఘటనాక మరి గ్రౌండ్ వాటర్ ఏడం ఉంటుంది, మున్సిపల్ వాటర్ మొత్తం వీళ్ళకు. ఇవన్నీ ఎవరి అంటే ఈ రియల్ ఎస్టేట్ పడిపోయింది రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఏడ పడిపోలే రియల్ ఎస్టేట్. ఎక్కడన్నా భూముల రేట్లు తగ్గినా ఏడ తగ్గలే. ఇగో వీళ్ళ బాగోతాలు, వీళ్ళ రియల్ ఎస్టేట్ తగ్గినాయి. ఇగో ఈ రకమైన బిల్డింగులు జీవితాలకు వాళ్ళ తరాలకు ఇక దాంట్లో సచ్చేనాక కూడా వాళ్ళకు ఆస్తులు ఉండేటట్టు తయారు చేసుకున్నారు ఆ కుటుంబం ఏం చుట్టాలు, తోక చుట్టాలు కూడా బాగుపడ్డారు. తోక చుట్టాలు ఎవడెవడో తోక తలిగించుకున్న వాళ్ళు కూడా బాగుపడ్డారు. అంటే ఈ రకంగా మాయ చేసిరు, ఈ రకంగా కబ్జాలకు గురి చేసిరు. ఈ అన్నీ తెలుస్తున్నాయి, ఇన్ని బయట పెడుతున్నారు. ఇంకా వీళ్ళ మీద ఎన్నడు చర్యలు తీసుకుంటారు? ప్రజలు అదే ఎదురు చూస్తున్నారు. మీరు ఇచ్చే పథకాలు కాదు, ఈ కుటుంబాన్ని కాల్చేతులు కట్టి గుంజుకుపోయి ఎన్నడు జైలు వేస్తారు, ఎన్నడు తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పిస్తారు వీళ్ళ కుటుంబం నుంచి. వీళ్ళని అసలు రాష్ట్రం నుంచే తరిమి కొట్టాలి. ఆ రకంగా చేసారు ఘోరంగా. తరిమి కొడితే అప్పుడు కానీ ప్రజలకు కొంచెం మనస్సు తృప్తి పడుతుంది. తరిమి కొట్టుడు కదా, వాళ్ళు కబ్జాలు చేసుకునే మొత్తం రికవరీ చేసి తరిమి కొట్టాలి. తెలంగాణ రాజకీయాల నుంచి కూడా ఉండనియొద్దులని. 2000 నాటికి అవన్నీ ప్రభుత్వ భూములే. 2021 నాటికి కొన్నింటిని ప్రైవేటు భూములుగా చూపించారు. 2025 నాటికి మళ్ళీ వాటిలో కొన్నింటిని ప్రభుత్వ భూముల జాబితాలో చేర్చారు. 2025 అంటే ఇప్పుడు ఏం చేసిరా, ఏదైతే లిస్టు తీసిరు ఏ ప్రభుత్వ భూములు కబ్జా అయినో మళ్ళా వాటిని ప్రభుత్వ భూములకు మళ్ళీ చేర్చిరు. వీళ్ళు ప్రైవేటుగా అంతా కత్తి మీదే బొత్సు మీదే అన్నట్టు ఇష్టం వచ్చినట్టు చేసిరు. అందుకనే జీర్ణించుకోలేక తట్టుకోలేక మెంటల్ ఎక్కిపోయి పిచ్చులేసి ఏవేవో ఆరోపణలు, పిచ్చి ఆరోపణలు. ఎందుకు? నీకు ఇప్పుడు ఎలక్షన్లు కూడా లేవు. ఎందుకంటే అధికారం అనేది లేకపోయేసరికి తట్టుకోలేకపోతుంది కేటీఆర్. ఆ కేసీఆర్ను కూడా బాగా బయటికి రాకుండా మొత్తం ఒత్తిడి చేస్తారు. ఆయన ఆరోగ్యం ఖరాబ్ అయిపోయి అసలు ఆయన మతిమరుపు అనేది వచ్చేసింది ఆయనకు. అంటే ఈ రకంగా చేస్తున్నాడు కేటీఆర్ అనుకుంటుండు నేను రాజకీయాలలో నేను ఏదో అయితే పైసలు ఉన్నాయని. నీ జన్మలను ఒక మంత్రి కూడా కాలేవు, గుర్తుపెట్టుకో. నువ్వు రాసి పెట్టుకో, ఏడ రాసుకుంటావో పచ్చబొట్టుతో కూడా రాసుకో. నువ్వు పోతే వేరే పార్టీలకు పోతే నువ్వు నీ కర్మగాలి ఎమ్మెల్యేగా గెలిస్తే వేరే పార్టీ కనుక వాళ్ళకు అదృష్టమో దరిద్రమో దురదృష్టమో ఒకవేళ ఆ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి వస్తే దరిద్రానికి అప్పుడు నీకు ఏదన్నా ఇస్తే మంత్రి పదవి ఇస్తారేమో, కానీ నీ జీవితంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక మంత్రివి కూడా కాలేవు, నెక్స్ట్ ఎమ్మెల్యే కూడా కావు, గుర్తుపెట్టుకో. ఏంది ఇది ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఎన్ని భూములు ప్రతి దాన్ని కబ్జా చేసిరు ఏడ మిగలకుండా. యాదిరిగుట్ట అని చెప్పేసి డెవలప్ అని చెప్పేసారు. దాని దగ్గర కూడా 26,000 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి, అది కూడా కబ్జా చేసారు. అది ఎన్నడూ బయటికి తీస్తారో తెలియదు.